హాయ్ అండి, వెల్కమ్ టు లూగివర్స్ ఛానల్. ఈరోజు సండే మా పిల్లలకి మా వారికి నేను ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు ఇంకా మనం వచ్చేసి మేక బ్రెయిన్ ఫ్రై చేశానండి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ సండే కాబట్టి తీసుకొచ్చుకున్నారండి. శ్రావణ మాసం కదండి, నేనైతే తినను. అలాగని వాళ్ళని నేను శ్రావణ మాసం మొత్తం తినొద్దు అని చెప్పలేనండి. ఎవరిష్టం వాళ్ళు కదండి. నేనైతే వాళ్ళ కోసం తప్పకుండా వంట అయితే చేస్తానండి. ఇదిగోండి, ఫిష్కి ముందుగానే నేను అన్నీ ఇంకా మన ఏంటంటే ఫిష్ మంచిగా నీట్గా కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అవి పక్కకు తీసేసుకొని నేను ఏం చేస్తానంటే మన పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, మెంతి పౌడరు, పసుపు, ఉప్పు, కారము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ ఈ ఫిష్ నీట్గా కడుక్కున్న వాటికి మొత్తం కలిపేసి పెట్టేసుకుంటానండి. అదేవిధంగా మనం బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాం కానీ దాన్ని కూడా మొత్తం కలిపేసి పెట్టేస్తానండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా కలిపి పెట్టామనుకోండి, ఒక 10 minutes పక్కకు పెడతాం కదా, అప్పుడు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు వేరే ఇంకా మనకి ఏం పనే ఉండదండి, ఈజీగా అయిపోతుంది. ఇంకా తర్వాత మనం అది ఉల్లిగడ్డ కూడా వేయించేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. మెంతి కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, కడాయిలో ఆయిల్ పోసేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి. చేపల ఫ్రైకి, చేపల పులుసుకి, మళ్ళీ బ్రెయిన్ ఫ్రై కూడా ఇదే మెథడ్ అండి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బెయిన్ ఫ్రై వేసేసేసానండి. ఫ్రై అయిన తర్వాత మంచిగా వేగిపోతుంది. అటు ఇటు కలిపేసి అలా మనం ఒక 5 minutes మూత పెట్టి పక్కకు పెట్టుకున్న మంచిగా లోపలంతా కుక్ అయిపోతుందండి బ్రెయిన్ ఫ్రై. అసలు తింటుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మంచి ఫ్యాట్ అందుతుంది పిల్లలకి. ఇదిగోండి, పులుసుకు కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకో పక్కన. ఇది ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై కూడా సేమ్, అన్నీ వేగిన తర్వాత మెంతి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మనం ఇట్లా పేర్చుకోవాలండి. ఒక ప్యాన్లో పేర్చుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes వదిలేయాలి. 10 minutes తర్వాత మళ్ళీ ఇవి తీసి మనం ఇంకొక సైడ్ ఇలా కుక్ చేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా నీట్గా చిదమకుండా లైట్గా తీసి పోర్లించేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఫిష్ ముక్కలు ఇవ్వండి. అంటే ఇవి పులుసుకండి, మనం ఫిష్ ఫ్రైకి సన్నగా ఫస్టే కట్ చేసుకొని రావాలి. ఇవేమో ఫిష్ సూప్ కండి, ముక్కలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి, బెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా 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 బాగా, చూస్తుంటే అయితే చాలా బాగుంది. ఫిష్ సూప్ కూడా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ. ఇలా కొత్తిమీర జల్లుకొని చేస్తే చాలా చాలా బాగుంటుందండి. హెయిర్ డ్రై చేసుకోవడానికి చాలా టైం పడుతుందా? సెలోన్ లాంటి హెయిర్ స్టైలింగ్ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం చూస్తున్నాం అయితే బియాటో స్టూడియో ప్రొఫెషనల్ టోర్నడో హెయిర్ డ్రైయర్. మీకు ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అండి. ఇది చాలా మేము తీసుకున్నామండి, సూపర్గా ఉంది. మేము ఎందుకంటే వాడిన తర్వాత ఈ రివ్యూ మీకు చెప్తున్నానండి. ఎందుకంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, దానికోసమే ఈ నేను వీడియో షేర్ చేస్తున్నానండి. ఇందులో 2000 watts పవర్ఫుల్ ఎయిర్ ఫ్లో ఉంది. HD+ టెక్నాలజీతో పాటు మనకు డిఫ్యూజర్, కాంబ్ అటాచ్మెంట్, తర్వాత కాన్సన్ట్రేటర్ నాజిల్ కూడా ఉన్నాయి. అసలు మనకి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఎవరికి ఈ హెయిర్ డ్రైయర్ యూస్ఫుల్ అవుతుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది బియాటో స్టూడియో ప్రొఫెషనల్ టోర్నడో హెయిర్ డ్రైయర్ అండి. బాక్స్ మీద చూస్తే ఇది ప్రొఫెషనల్ స్టైల్ హెయిర్ డ్రైయర్గా మనకు తెలుస్తుంది. ముందుగా డిజైన్ కూడా చాలా బాగుందండి. హెయిర్ డ్రైయర్ బ్లాక్ కలర్ ఉండి గోల్డెన్ బ్రాండ్తో చాలా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అసలు చేతితో పట్టుకొని యూజ్ చేసుకోవడానికి హ్యాండిల్ డిజైన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ముఖ్యంగా ఇది 2000 watts పవర్ఫుల్ ఎయిర్ ఫ్లో అని ఉంది కదండి, అది చాలా బాగా నచ్చింది. అంటే హెయిర్ డ్రైయర్ కోసం స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో అందించడానికి కూడా దీని డిజైన్ చాలా బాగుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టు ఆడడానికి ఎక్కువ టైం తీసుకుంటాం కదండి. హెయిర్ డ్రైయర్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. తర్వాత ఈ యొక్క విషయం ఏంటంటే, మనం పవర్ ఎక్కువగా ఉందని మాత్రమే ఎక్కువ హీట్ మీద ఎక్కువసేపు జుట్టుగా దగ్గరకు అయితే పెట్టుకోకూడదండి. హెయిర్ డ్రైయర్ని కొంచెం డిస్టెన్స్లో ఉంచి కంటిన్యూస్గా మూవ్ చేస్తూ యూజ్ చేయడం చాలా మంచిది.
అయితే ఇందులో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈహెచ్డి ప్లస్ టెక్నాలజీ ఉందండి. అంటే ఇప్పుడు మనకి బాక్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది హెయిర్ని ఓవర్ హీటింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో చాలా సహాయపడుతుంది. అంటే మన హెయిర్కి ఎక్కువసేపు అందితే అది డ్రైనెస్ లేదా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకే మనం జాగ్రత్తగా ఉపయోగించేటప్పుడు హీట్ కంట్రోల్, డిస్టెన్స్, యూసేజ్ టైం లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవి చూసుకోవడం. అంటే ఈ టెక్నాలజీ హెయిర్ ప్రొటెక్షన్కి అదనపు హెల్ప్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ముందుగా ఈ డిఫ్యూజర్ ఉంది కదండి, అంటే కర్లీ హెయిర్ లేదా వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకు డిఫ్యూజర్ అటాచ్మెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్ నాజిల్లో ఎయిర్ ఫ్లో ఒక పర్టికులర్ ఏరియాకి ఎక్కువసేపు వెళ్ళొచ్చు, కానీ డిఫ్యూజర్ ఎయిర్ ఫ్లోని స్ప్రెడ్ చేయడంలో చాలా మనకు సహాయపడుతుంది. దీంతో కర్ల్స్ని డ్రై చేయడానికి, స్టైలిష్గా చేయడానికి చాలా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు న్యాచురల్గా కర్లీ లేదు వేవీ హెయిర్ ఉంటే ఈ అటాచ్మెంట్ మీకు ఒక ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ఇంకో 2 అటాచ్మెంట్ ఉందండి. బాక్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది హెయిర్ వాల్యూమ్ యాడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హెయిర్ డ్రై చేసుకుంటూ కోంబో అటాచ్మెంట్ ఉపయోగించడం వల్ల హెయిర్కి షేప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ స్ట్రైట్ లేదా స్లైట్లీ వేవీ హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి ఇది హ్యాండీగా ఉంటుంది. అంటే సపరేట్గా కోంబ్ ఒక చేతిలో, హెయిర్ డ్రయర్ మరో చేతిలో పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ కొంతవరకు అయితే మనకు తగ్గుతుందని చెప్పొచ్చండి. ఇంకా ఇందులో 3 అటాచ్మెంట్ వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజిల్. ఇది ఎయిర్ ఫ్లోని ఒక పర్టికులర్గా ఏరియా మీద ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు హెయిర్ని స్ట్రైట్గా స్టైలిష్గా చేయాలనుకున్నప్పుడు లేదా ఒక పర్టికులర్ సెక్షన్కి ఎయిర్ ఫ్లో ఇవ్వాలనుకున్నప్పుడు కాన్సన్ట్రేటర్ నాజిల్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ అటాచ్మెంట్స్ 3 డిఫరెంట్ పర్పసెస్లో ఇందులో ఉన్నాయి. ఇప్పుడు డిఫ్యూజర్ వచ్చేసి కర్ల్స్ అండ్ వేవ్స్ కోసం అండి. కాంబో అటాచ్మెంట్ వచ్చేసి వాల్యూమ్ అండ్ స్టైలింగ్ కోసం అండి. తర్వాత ఈ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ వచ్చేసి ఫోకస్డ్ స్టైలింగ్ కోసం ఉంటుంది. అంటే హోమ్ యూజెస్కి చాలా ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఇది మేము తీసుకోవడం జరిగిందండి. అంటే ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు లేదా ఇప్పుడు తర్వాత పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు హెయిర్ వాష్ చేసుకొని ఆ టైం అయిపోతూ ఉంటుంది. హెయిర్ అంతా మొత్తం తడితడిగా ఉండితే ఆరదండి. మళ్ళీ జలుబు చేయడము ఏదో ఒకటి వచ్చేస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలన్నా కూడా, రెగ్యులర్గా హెయిర్ డ్రై చేసుకోవాలన్నా హెయిర్ డ్రైయర్ ఒక యూస్ఫుల్ బ్యూటీ అప్లయన్సెస్ అని చెప్పొచ్చండి. అంటే మళ్ళీ ఒకే ప్రోడక్ట్లో డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండడం వల్ల డిఫరెంట్ స్టైలింగ్ రిక్వైర్మెంట్ మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, కేర్ టిప్స్ అని చెప్పొచ్చండి. అయితే హెయిర్ డ్రైయర్ వాడేటప్పుడు కొన్ని మనం ప్రికాషన్స్ తప్పకుండా పాటించాలి. అందులో నెంబర్ 1 వచ్చేసి మనం చాలా హై హీట్ని ఎక్కువసేపు ఒకే చోట పెట్టద్దండి. ఇంకోటి వచ్చి సెకండ్ పాయింట్, డ్రైయర్ని హెయిర్కి చాలా దగ్గరగా అస్సలే పెట్టొద్దు. థర్డ్ పాయింట్ వచ్చేసి వెట్ హెయిర్ని పూర్తిగా డ్రై చేయకుండా చాలా హై హీట్లో కంటిన్యూస్గా యూజ్ అస్సలే చేయొద్దండి. లాస్ట్ వన్ అండి, 4th పాయింట్, ఒకవేళ మీ హెయిర్ టైప్స్కి సరిపోయే హీట్ మరియు హెయిర్ ఫ్లో సెట్టింగ్ ఉంటే దాన్ని మనం అప్రోప్రియేట్లీ యూజ్ చేయండి. హెయిర్ డ్రైయర్ ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కరెక్ట్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదండి మొత్తంగా చూస్తే ఈ ఈహెచ్డి ప్లస్ టెక్నాలజీతో పాటు 3 యూస్ఫుల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే డిఫ్యూజర్ కర్లీ అండ్ వేవీ హెయిర్కి స్టైలింగ్గా ఉంటుంది. కాంబో అటాచ్మెంట్ వాల్యూమ్ యాడ్ చేయడం ఇంకా బాగుంటుంది. కాన్సన్ట్రేటెడ్ నాజిల్ ఫోకస్ స్టైలింగ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి హెయిర్ రెగ్యులర్తో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైలింగ్ ఆప్షన్ కావాలనే వారికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ అని చెప్తానండి. మీరు కొనాలని అనుకుంటున్నారా, లేదా ఇప్పటికే ఈ బియార్డో టోనర్డ్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూస్, హోమ్ అండ్ లైఫ్ స్టైల్ వీడియో కోసం మన లూగివర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.